నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మహిళలకు రక్షణగా సఖీ వన్ స్టాప్ ఉంటుంది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. చోళరాజుల కాలం నాటి భావదేవుని ఆలయం పునఃనిర్మాణానికి అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు. మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి. గ్రామాలలో నిర్వహిస్తున్న ఉచిత నేత్ర వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. మాజీ సర్పంచ్ కోమట్ల కృష్ణ చలపతి రెడ్డి. సమాజ సేవకు ముందుకు వచ్చే వారికి బాపట్ల సేవా సేతు ఒక మంచి వేదికగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రిసార్ట్స్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జిల్లాలో బాపట్ల సేవా సేతు ద్వారా చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాల వివరాలను ఆయన వివరించారు. బాపట్ల.el91.com వెబ్సైట్లో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతుల వివరాలను పొందుపరిచినట్లు పేర్కొన్నారు. తొలి విడతలో హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. దాతలు వెబ్సైట్ ద్వారా అవసరాలను తెలుసుకుని ఆన్లైన్లో గానీ లేదా సంబంధిత అధికారులకు గానీ నేరుగా సహాయం అందించవచ్చని ఆయన స్పష్టం చేశారు. దాతల ద్వారా అందిన వస్తువుల వివరాలు, బిల్లులు, వాటి వినియోగ స్థితి వంటి సమాచారాన్ని పూర్తిగా వెబ్సైట్లో అప్డేట్ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా వినియోగ వివరాలను నవీకరించనున్నట్లు తెలిపారు. P4 కార్యక్రమ స్ఫూర్తితో ప్రారంభించిన బాపట్ల సేవా సేతు కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రిసార్ట్స్ ప్రతినిధులు, జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి నరేష్, GSW కోఆర్డినేటర్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ వన్ ఇనిషియేటివ్, మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్తా ఉంటారు, P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. అంటే మన బడిలు కానీ ఆసుపత్రులు కానీ బాగా చేయాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, మేము చేస్తూ ఉన్నాము. అయితే చాలాసార్లు చాలామంది స్వచ్ఛందంగా వచ్చి నేను కూడా ఈ ఇన్స్టిట్యూషన్కి బాగా చేద్దాం అనుకుంటున్నాను, ఇది బాగా చేద్దాం, పిల్లలకి ఇంకా బాగా చేయడానికి మనం ఏం చేయొచ్చు అని చాలా మంది అలాంటి దాతలు మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. 3 అంశాలు అడుగుతాం ఎప్పుడు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మేము ఇంట్రెస్టెడ్ గా ఉన్నాం సార్, ఏమి ఇవ్వాలి చెప్పండి, ఎక్కడ ఇవ్వాలి చెప్పండి. అంటే ఏమి ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎంత విలువ గల ఐటమ్ ని మనం ఇవ్వాలి కావాలని కూడా మాకు రెడీగా ఉంటారు. సో ఈ సేవా సేతులో దాన్ని మనం చేయటం జరిగింది. సో ప్రతి కాలేజ్, అంటే ఇప్పుడు హాస్టల్స్ ని ఫస్ట్ స్టేజ్ లో తీసుకున్నాం. ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ITI, పాలిటెక్నిక్ అవి కూడా చేస్తాం. అంటే ముఖ్యంగా చదువుతున్న పిల్లలు చదువుకుంటుంటే భావిత తరాలని మనం బాగా చేద్దాం అనేది. అలాగే దవాఖానాలో మన జిల్లా ప్రజలు వెళ్ళినప్పుడు, ఆర్థిక స్థోమత లేనప్పుడు వాళ్ళు మన ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు. సో వాళ్ళకి సౌకర్యాలు బాగా చేయాలనేది ఈ 2 ఉద్దేశంతో అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ ఇందులో మనము దఫదఫగా తీసుకురావడం జరుగుతుంది. I don't know if it is only applicable for Bapatla or throughout the Andhra Pradesh. Only Bapatla. Okay. So reason for telling you this, and we have to heartily appreciate the initiative because, you know, earlier in the organizations that I had worked with, every other hospitality or any of the industries has got certain budget for CSR activities, and it's more easy ante chala government తో పనిచేయడం, అండ్ మోర్ ఓవర్ సర్టెన్ ఇన్ మై లాస్ట్ కంపెనీ గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయడం కానీ, లేకపోతే వాటి కోసం అని చెప్పేసి వీ విల్ హ్యావ్ సర్టెన్ బడ్జెట్ ఆన్ ఇయర్ బేసిస్. సో నార్మల్గా అయితే మాకు వీ డోంట్ నో హూమ్ టు అప్రోచ్. మీరు చెప్పినట్టుగానే మనకి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంది, సో ఈ గ్రౌండ్ వర్క్ అంతా మేమే చేయాల్సి వస్తుంది అనమాట. మేము వెళ్ళి ఒక స్కూల్ చూసి అది ఏ అవస్థలో ఉందో చూసి, అది ఎప్పుడు కన్స్ట్రక్ట్ అయిందో చూసి do that. కానీ దిస్ యాప్, సేతు యాప్ మేక్స్ లైఫ్ ఈజీ. అంటే ఎక్కడేం రిక్వైర్మెంట్ అనేది ఈజీగా చూసి ఎవరికేం కావాలి అనేది ఇట్స్ జస్ట్ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా. దిస్ కెన్ యాక్చువల్లీ మోటివేట్ మెనీ పీపుల్ అండ్ ఇట్ మేక్స్ ఎవ్రీవన్స్ లైఫ్ ఈజీ. మనం చూసి ఏం చేయగలుగుతాం, చేస్తే ఎంతమంది పిల్లలకి అడ్వాంటేజ్ అవుతుంది, అండ్ మేజర్లీ ఫోకసింగ్
to start with the education first of all is a fantastic step, sir. So thank you. And చిల్డ్రన్స్ చదువుతున్నారు. సో అక్కడ నీడ్స్ ఏంటో నాకు బాగా తెలుసు. సో ఒక అడాప్టేషన్ అనేది ఎన్ని ఇయర్స్ తీసుకోవచ్చు. మీరు అక్కడ చూస్తే ఇక్కడ యూ కెన్ సీ అంటే 870 ఇండియన్స్ ఉన్నాయి. ఇది ఇంకా ఇన్స్టిట్యూషన్ క్లిక్ చేస్తే ఇప్పుడు అందులో నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ 3 ఉన్నాయి. హాస్టల్స్, రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఒక కేటగిరీ, ఆసుపత్రులు 2వ కేటగిరీ, 3వ కేటగిరీ వచ్చేసి అంగన్వాడీ. సో అది ఇప్పుడు లైవ్ ఇచ్చాం. సో లెటస్ సే మీరు ఒక హాస్టల్ ని అంటే మీరు వెదులపల్లి అదొక స్కూల్కి వస్తాను. ఇంకా మీ స్కూల్ ని మనం ఇంకా తయారు చేయలేదు, ఎందుకంటే వీఆర్ గోయింగ్ స్టెప్ బై స్టెప్. హాస్టల్స్ ని వీ హ్యావ్ డన్ ఇట్, సో ఇట్స్ కంప్లీట్లీ ఆన్లైన్. సో లెటస్ సే అదొక హాస్టల్ అనుకుందాం. మీరు క్లిక్ చేసి చూస్తే ఆ హాస్టల్లో ఏం కావాలని ఉంది, 5 ఐటమ్స్ కావాలనుకోండి. సో మీరు ఆ 5 ఐటమ్స్ క్లిక్ చేసి చూడొచ్చు. ఏమి 5 ఐటమ్స్? దుప్పట్ల, లేదా ఒక కంప్యూటరా, ఒక డెస్కా, ఒక ఐటమ్. సో ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఒక ట్యూటర్ కావాలని కూడా మేము పెట్టాం. సో ఆ ట్యూటర్ తప్ప మిగతా అన్ని కూడా సదుపాయాలు అంటే ఇట్ ఈస్ ఆల్ మెటీరియల్. సో మీరు అది చూసి నేను ఇందులో 5 కూడా నేను ఇస్తాను. ఆల్మోస్ట్ అన్ని హాస్టల్స్ లో కావాల్సినటువంటివి పెట్టాం. ఇప్పుడు మీరు ఒక సంవత్సరం నేను అడాప్షన్ చేస్తాను అని అనుకున్నది అలాంటి ప్రాసెస్ ఇందులో లేదు. బట్ నేను మీకేం కోరుకుంటాను, మీ ఈ ఐటమ్స్ కనుక మీరు ఇవ్వగలిగితే దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మహిళలకు రక్షణగా సఖీ వన్ స్టాప్ భవనాన్ని నిర్మించడం అభినందనీయమని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న సఖీ వన్ స్టాప్ భవన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బిల్డింగ్ పూర్తయిన తర్వాత జిల్లాలోని అన్ని నియోజకవర్గంలోని మహిళలకు ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వేధింపులకు గురి అవుతున్న మహిళలకు అండగా ఉంటారని అన్నారు. అవసరమైతే పోలీసు కేసు కూడా వారే దగ్గర ఉండి పెట్టిస్తారని అన్నారు. అందుకు కౌన్సిలింగ్ ఇస్తారని, అప్పటికి కూడా వినకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, పట్టణ మహిళా అధ్యక్షురాలు సబ్బినేని శ్రీదేవి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వము కలిసి భారతదేశం అంతా కూడా ఇటు మన ఆంధ్ర రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాల్లో మహిళల కోసం మహిళల్ని పెద్ద ఎత్తున రక్షించాలి, వాళ్ళ హక్కుల్ని కాపాడాలి అనే దిశగా సఖీ వన్ స్టాప్ సెంటర్ ఇది బాపట్లో ఈరోజు 60 లక్షల వ్యయంతో ఒక బిల్డింగ్ దీనికి పెడతా ఉన్నారు. అది శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు జరిగింది. ఇది ఇక్కడి నుంచి సుమారు 4-5 నెలల్లో ఈ బిల్డింగ్ పూర్తవుతుంది. ఈ బిల్డింగ్ పూర్తయ్యాక మన జిల్లా స్థాయిలో ఈ ఉన్న నియోజకవర్గాల్లో ఎవరైనా మహిళలకి గృహహింస, అత్త మామల నుంచి, భర్త నుంచి ఏదైనా చేదు అనుభవాలు, ఏదైనా హింస గురైన, అలాగే మహిళా ఉద్యోగస్తులు వాళ్ళ ఆఫీసుల్లో భద్రతని కోల్పోయి అవమానపడిన, అలాగే పబ్లిక్ ప్లేసుల్లో ఎవరైనా సరే వాళ్ళ మీద అఘాయిత్యాలు చేసిన, దిక్కులేని మహిళలు ఎవరైనా వచ్చి ఎవరున్నారు అంటే ఈ సఖీ వన్ స్టాప్ సెంటర్ అనేది ఉంది అని, ఈ మహిళల కోసం పెద్ద ఎత్తున భారతదేశం అంతా, ఎందుకంటే పురుషులతో సమాన స్థానం మహిళలకు అందించాలి, మహిళలు కూడా ఉన్నంత స్థితికి సమానంగా ఎదగాలి, వాళ్ళ భద్రతని మనం హక్కుగా కల్పించి కాపాడాలి, గృహహింసల నుంచి కాపాడుకోవాలి. ఇవన్నీ గబక్కని ఏ ఇబ్బంది అయినా కూడా ఒక 4-5 రోజులు ఆ మహిళకి ఇక్కడే షెల్టర్ ఇచ్చి చట్టపరంగా, న్యాయపరంగా, సామాజిక పరంగా కౌన్సిలింగ్ ఇవ్వటమే కాకుండా హెల్త్ పరంగా కూడా, ఆరోగ్యపరంగా కూడా డాక్టర్లు అందుబాటులో ఉండి ఈ మహిళలను కాపాడుతాం. వీళ్ళ తరపున పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళే ఆ మహిళకి భద్రత కల్పించే దిశగా కేసులు సమోదు చేయటం, లీగల్గా అడ్వైజ్ ఇస్తూ వాళ్ళకి తోడు నీడగా నిలబడటం కోసం అన్ని సమస్యలకి ఒకే పరిష్కార వేదికగా సఖీ వన్ స్టాప్ సెంటర్ అనేది నెలకొల్పడం అనేది చాలా ఆనందకరమైన విషయం. దానికోసం మా బాపట్ల జిల్లాలో బాపట్ల హెడ్ క్వార్టర్లో మంచి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే
ఒక ప్లేస్లో ఇక్కడ ఈ బిల్డింగ్ కూడా కడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 60 లక్షల వ్యయంతో బిల్డింగు ఈరోజు శంకుస్థాపన జరిగింది. దీనికోసం ఉద్యోగస్తులు అలాగే మా పార్టీ క్యాడర్ జనసేనకు సంబంధించి కన్వీనర్ గారు అందరూ ఇక్కడికి హాజరయ్యి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నాం. అందరి నినాదం ఒకటే, మహిళలను గౌరవించాలి, మహిళలను కాపాడుకోవాలి, మహిళల హక్కుల్ని కాపాడుకోవాలి. ఎవరైనా ఏ ఇబ్బందులు పడినా కూడా నేనున్నానంటూ ఈ సఖీ వన్ స్టాప్ సెంటర్ పనిచేస్తుంది అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. జిల్లాలో ఉన్న దివ్యాంగులు అందరూ ఇళ్ల స్థలాలు లేనివారు, స్థలాలు ఉండి ఇళ్లు నిర్మించుకోలేని వారు దరఖాస్తులు చేసుకోవాలని భావపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు కోరారు. జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బాపట్ల జిల్లా పరిధిలోని ఇళ్ల స్థలాలు లేకుండా స్థలాలు ఉండి ఇళ్లు కట్టుకోలేని దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము, దివ్యాంగుల సదరం సర్టిఫికేట్, 2 ఫోటోలు, ఫోన్ నెంబర్లను అప్లికేషన్లో అప్లోడ్ చేసి అప్లికేషన్ తీసుకుని బాపట్ల జిల్లా దివ్యాంగుల వయోవృద్ధుల హిజ్రాల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఇవ్వాలని సూచించారు. బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న ఇళ్ల స్థలాలు లేకుండా మరి ఇళ్ల స్థలాలు ఉండి కట్టుకోలేకుండా ఇబ్బంది పడుతున్న దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, సాధారణ సర్టిఫికేటు, మరి ఆదాయ ధృవీకరణ సర్టిఫికేటు, కుల ధృవీకరణ పత్రము, 2 ఫోటోలు, ఫోన్ నెంబరుతో మొత్తం ఒక అప్లికేషన్ ఏర్పాటు చేసి ఈ ఒక అప్లికేషన్లో మన ఒక పత్రాలు ఏవైతే తెలియజేసి ఉన్నామో వీటన్నిటిని కూడా యాడ్ చేసి మన ఒక బాపట్ల జిల్లాలోనే కలెక్టర్ ప్రాంగణంలో ఉన్న దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయానికి తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి మరి బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న నా ఒక దివ్యాంగుల అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, పెద్దవారందరూ కూడా ఈ ఒక అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మరీ తెలియజేస్తూ ఉన్నాం. చోళరాజు కాలం నాటి భావదేవుని ఆలయం పునఃనిర్మించడానికి అవకాశం కల్పించిన భావదేవుడికి ఎంతో రుణపడి ఉంటానని భావపురి ప్రజలకు మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి కృతజ్ఞతలు తెలిపారు. బాపట్ల పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆలయ అభివృద్ధి కమిటీతో కలిసి కమిటీకి వచ్చిన మొత్తాన్ని, ఖర్చైన లెక్కలను మాజీ డిప్యూటీ స్పీకర్ తెలియజేశారు. ఈ సమావేశంలో చేజర్ల నారాయణ రెడ్డి, భరద్వాజ శ్రీనివాసరావు, గురువులు తదితరులు పాల్గొన్నారు. మేమంతా అనుకున్నాం స్వామివారికి ఒక 45 లక్షలు వస్తే ఆ 45 లక్షలు సుమారుగా ఒక 25 లక్షలు 30 లక్షలు ఈ పూజా కార్యక్రమాలకి, బాలలయ ప్రతిష్ఠకి, పునఃప్రతిష్ఠకి వీళ్ళకి సరిపోతుంది. ఏదైనా బంగారం పోతకు ఇస్తే బాగుంటుందని అనుకుని మొదలుపెట్టిన ఆ కార్యక్రమం 2,34,47,343 రూపాయలు. ఇది అంటే బ్యాంకు వేసినప్పుడు ఆ ప్రాసెస్లో వచ్చినటువంటి ఇంట్రెస్ట్తో సహా వచ్చింది 2,32,20,000. దానికి 2,26,20,000 ఇంట్రెస్ట్తో కూడా కలిపి 2,34,47,343 రూపాయలు అయితే, దీంట్లో మీరు ప్రధానంగా చూస్తే బంగారం, వెండి, బ్రాస్, మెయిన్గా బంగారం, వెండి ఈ రెండునే కలిపితే 1,11,00,000 అంటే 93,86,000 గోల్డ్, సిల్వర్. ఈరోజు దాని రేట్ ఎంత ఉంటుందంటే మీరు చెప్పలో ఎంత వెండి ఎంత కొన్నాం? వెండి వెండి 45,000 కిలోలు. ఎన్ని కిలో? సుమారుగా 110 కిలోలు 45,000తో కొన్నాం. ఇవాళ 3 లక్షల పై మాట అంటే ఒక 4 కోట్ల రూపాయలు పైనే మనం పెట్టినటువంటి స్వామికి అమ్మటినట్టు. 2,34,00,000 రూపాయలతో ఇన్ని చేసాక కూడా ఈరోజు స్వామివారి కోసం కొన్నటువంటి బంగారం దాదాపు 1,200 గ్రాముల బంగారం మనం కొన్నాం. ఒక 200 గ్రాముల బంగారం భక్తులు ఇచ్చారు.
ప్రసాద్ ఆర్డర్ గారు ఒక బిస్కెట్ 100 గ్రాములు, బాబు రిటర్న్ కాంట్రాక్ట్ ఒక బిస్కెట్ 100 గ్రాములు వేసి దాదాపు ఒక 1400 గ్రాములు. మరి మనం బంగారు రూపం కానీ వెండి రూపం కానీ మనం ఇవాళ ఈరోజు చూస్తే దాదాపు 4 కోట్ల మాటే దానికి విలువ ఉంటుంది. ఇది మాట వలస చెప్తున్నాను. ఆ రకంగా బ్రాంజ్ ఐటమ్స్ వచ్చి 20,97,000. రెస్టరేషన్ అండ్ స్ట్రక్చరల్ రీహాబిలిటేషన్ ఆఫ్ టెంపుల్ స్టోన్ వర్క్ కానీ బాగున్నాడు. రథానికి దీంట్లో వచ్చినటువంటి దాంట్లో ఈ డబ్బుల్లో ప్రధానంగా మనం చేసిన దాంట్లో 1 కోటి రూపాయలు, 1,10,00,000 రూపాయలు బంగారం వెండి ఇతర మీద ఇస్తే, అది కాకుండా 13 లక్షల రూపాయలు రథానికి ఇచ్చాం. కొత్త రథానికి మార్జిన్ మనం కట్టినట్లు 13 లక్షల రూపాయలు ముందుగా ఇచ్చింది. దీంట్లో 13, నేను ఒక 2 లక్షలు కలిపి 15 లక్షల రూపాయలు మొదలుగా కట్టింది దీంట్లో వచ్చింది. ఇది కాకుండా 15 లక్షల రూపాయలు మనం వెంకటేశ్వర స్వామి గుడికి ఇచ్చాం. పాత బస్ స్టాండ్ లో వచ్చి వెంకటేశ్వర స్వామి గుడి కడుతున్న దాంట్లో ఒక 15 లక్షల రూపాయలు ఇక్కడి నుంచి ఇచ్చినటువంటి డోనర్స్ నుంచే మనం దాంట్లో భాగంగానే దాన్ని కూడా డెవలప్ చేసాం. ఇంకా మిగతా అన్ని వర్కులు చూసుకుంటే అదే 1,10,00,000, ఇది ఒక 15, 13, 28 లక్షలు, అంటే దాదాపు 1,50,00,000. దీనికి పోతే ఇంక మిగిలిన 80 లక్షలు ఈ రాతి పనికి వీటివన్నిటికీ పూజా కార్యక్రమాలకి. దాదాపు పూజా కార్యక్రమం చాలా ఎక్స్పెన్సివ్. దీంట్లో అర్చకులకి సంబంధించినటువంటి 57 మంది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినటువంటి ఆ కార్యక్రమంలో బాలాలయ ప్రతిష్ఠ కానీ పునః ప్రతిష్ఠ కానీ అన్ని కలిపి 20,37,000. దానికోసం దానికి పూజా సామాగ్రి కోసం 4,57,000. వస్త్రాలు, పంచెలు వాటికి సంబంధించి 1,65,000. ప్రసాదానికి సంబంధించి 1,01,000. అలాగే అన్న సంతర్పణ రోజున 5,51,000. డెకరేషన్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అన్నిటి కలిపి, అంటే 2 కార్యక్రమాలు కలిపి. అంటే దీంట్లో ముందరగా మనం 4 రోజుల కార్యక్రమం చేసి దాన్ని బాలాలయ ప్రతిష్ఠ చేసింది. ఇవన్నీ కూడా మీకు కూడా కొంత జ్ఞాపకం ఉంటుంది. ఒకనే అలా రిమైండ్ చేస్తా ఉన్నాను. ఇది తిరిగి మనం చూస్తే పునః ప్రతిష్ఠ రోజు కూడా మనం ఒక 4 రోజులు ఆ వేసినటువంటి షర్ట్స్ కానీ, టెంట్స్ కానీ, బయట అలంకారాలు కానీ, పూల అలంకారం కానీ, వీటన్నిటిని కలిపి చేసినటువంటిది దాన్ని సంబంధించి. అలా అడ్వర్టైజ్మెంట్స్కి సంబంధించి 3,12,000. ట్రావెల్ అండ్ కన్వీనియన్స్ కోసం 69,000. బ్యాంక్ చార్జెస్ 1,000 రూపాయలు. క్యాష్ ఆన్ హ్యాండ్ 16,000. ఆ రకంగా మనం అన్నిటిని కూడా కంప్లీట్గా ఒక ఆడిటర్తో కంప్లీట్ ఆడిట్ చేసి ఎవరైతే దాతలు మనకి ఇచ్చారో వాళ్ళందరికీ కూడా అందరికీ ఓచెస్ పంపించాం, వాళ్ళకి రసీదులు పంపించాం. అందరి పేరు మీద మనం స్టోన్స్ ఏదైతే 25,116తో ఇచ్చారో దాన్ని మించి ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మనం 10,116 ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళవి రాళ్ళు తయారు చేసి పెట్టాం. ప్రత్యేకంగా రామకృష్ణ గారితో దాని బాధ్యత తీసుకుని అందరికీ చేసి పెట్టాం. వాళ్ళందరికీ చెప్పాం, వచ్చి చూసుకోవాలి, ఎక్కడైనా తప్పులు ఉన్నా ఏదైనా ఇంకొకటి మిస్ అయినా వచ్చి చూడమని చెప్పాం. అది ఆర్కేజీ వారికి పర్మిషన్ రాసాం గోడ మీద ఫిక్స్ చేయడానికి. రాగానే వాటన్నింటినీ కూడా గోడ మీద అమరుస్తాం. పాటిసన్పేట ఎన్టీఆర్ కాలనీ వాసులు వృద్ధ వయస్సు వారు సాయంకాలం సమయంలో సేద తీరేందుకు సిమెంట్ బల్లలు కావాలని రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వారి దృష్టికి తీసుకొచ్చిన మీదట వారికి పంపిణీ చేయడం జరిగిందని రోటరీ అధ్యక్షుడు వేజన్ల శ్రీనివాసరావు అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వారి ఆధ్వర్యంలో పాటిసన్పేట ఎన్టీఆర్ కాలనీ మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద స్థానికుల కోరిక మేరకు సిమెంట్ బల్లలు పంపిణీ చేశారు. ప్రజలు వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల ఎప్పుడూ సేవ చేయడంలో ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కొత్త ఆంజనేయ వరప్రసాద్, సీనియర్ రోటరీ సభ్యులు ఎం సుధీర్ కుమార్, ఎస్ రమేష్ బాబు, కె ఉపేంద్ర గుప్తా తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వారి ఆధ్వర్యంలో పేటసన్నపేట ఎన్టీఆర్ కాలనీ నందు రోటరీ బల్లలను ఇక్కడ మాలచమ్మ చెట్టు వద్ద ప్రజలు కూర్చునేదానికి సౌకర్యార్థం మా యొక్క రోటరీ క్లబ్ సహకారంతో బల్లలు ఏర్పాటు చేయటమైంది. ఈ బల్లలు ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు మాకు ఇక్కడ ప్రజలు వచ్చి కూర్చునేదానికి ఇది కావాలి, అమ్మవారి చెట్టు ఉంది, దానికి కూర్చునేదానికి, భక్తులు కూర్చునేదానికి కానీ ప్రజలు కూర్చునేదానికి కానీ మాకు వసతి కావాలని అడిగారు. దాని నిమిత్తం మేము ఈ బల్లలను రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వారి ఆధ్వర్యంలో మేము ఈ రోజున ఏర్పాటు చేసి వాటిని ప్రారంభించడం జరిగింది. ఈ బల్లలను వారు సక్రమంగా వినియోగించుకోవాలని మేము ఈ రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల తరఫున కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా రోటరీ
సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటంలో ఫ్రెండ్స్ ఆదర్శ్ యూత్ ఆర్గనైజేషన్ ముందుకు రావడం శుభ పరిణామమని చందోలు ఎస్ఐ మర్రి శివకుమార్ అన్నారు. చందోలు గ్రామానికి చెందిన మల్లెల ఏసోబు రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ కుటుంబ పోషణకు కష్టంగా మారటంతో ఫ్రెండ్స్ ఆదర్శ్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐ శివకుమార్ చేతుల మీదుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నియోజకవర్గంలో ఫ్రెండ్స్ ఆదర్శ్ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు కలిసికట్టుగా పేదవారికి సేవలు అందిస్తూ అండగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. చందోలు గ్రామానికి చెందిన మల్లెల ఏసోబు రోడ్డు ప్రమాదానికి గురై వైద్యశాలలో చికిత్స పొంది కుటుంబ పోషణ గడవక ఇబ్బందులు పడుతున్న తరుణంలో పేదవారికి సేవలు అందించడానికి మేమున్నామంటూ ముందుకు వచ్చి తన చేతుల మీదుగా బాధితుడికి ఆర్థిక సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి యువత మరింత ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బండ్రెడ్డి గోపి, కార్యదర్శి బత్తుల యజ్ఞ సురేష్, కోశాధికారి జోగి సువర్ణరాజు, నందిపాటి శ్రీరామ్, సునీల్, నరాలశెట్టి నాగరాజు, పెద్దమల్లు శ్రీకాంత్, అఖిశ్రేణు, నరాలశెట్టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. చందోలు గ్రామంలో మల్లెల యేసోబు అనే వ్యక్తి గత కొంతకాలం క్రితం ప్రమాదంతో కాలంతా కూడా నుజ్జునుజ్జయింది. దానికి సంబంధించి ఒక కాలుకి సంబంధించిన కండ రెండో కాలుకి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వేయడం జరిగింది. వారు కూడా బాగా పేదరికంలో ఉన్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం చాలామందికి చెప్తూ ఉన్నారు. మాకు ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఆదర్శ యూత్ ఉంది. ఆ యూత్ ద్వారా మాకు తెలిసిన సమాచారంతో మా వంతు సాయంగా వారికి కొంత సాయం చేశాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సేవని ముందు పెట్టుకొని ఆ సేవ ద్వారా వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తే అతని యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుందని మేము భావిస్తాం. గత 2 నెలల క్రితం ప్రమాదవశాత్తు కిందపడి అతనికి కిందపడి ఫ్రాక్చర్ అవ్వడం వల్ల కాలు మొత్తం నుజ్జు అవడం జరిగింది. అయితే అతను ఏజ్ పరంగా దగ్గర ఒక 60 సంవత్సరాల వయసు పైబడిన వ్యక్తి. రోజు కూలి పనికి వెళ్తే కానీ జీవనం సాగించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. అతనికి ఏమైందంటే సర్జరీ చేసి ఒక కాలుకు సంబంధించిన చర్మాన్ని ఇంకో కాలుకు వేసే అంత పెద్ద ఆపరేషన్ జరిగింది. అయితే ఈ విషయం మాకు పివిపాలెం మండలానికి సంబంధించిన మన ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ సభ్యుడు శ్రీరామ్ మా నోటీస్కి తీసుకురాగానే ఆర్గనైజేషన్ సభ్యులందరూ ఏకనిర్ణయంతో ఇక్కడ ఈ రోజు చందోలు గ్రామం వచ్చి మన ఆర్గనైజేషన్ తరఫున మన చేతనైన సాయం అందించడం జరిగింది. అదేవిధంగా దాతలు ముందుకు వచ్చి ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాలని మనం కోరుకుంటున్నాం. కర్లపాళెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాత కర్లపాళెంలోని ఒక నిరుపేద మహిళకు ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్నవారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతోందన్నారు. దాతలు సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మొహిద్దీన్ బేగ్, మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ బాషా, షేక్ ఇబ్రహీం, బహదూర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం సేవా కార్యక్రమంలో భాగంగా కర్లపాలెం పంచాయతీలోని ఒక నిరుపేద మహిళలకు 10 కేజీలు బియ్యం ఇవ్వటం జరిగింది. మీ అందరినీ నేను కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా సమాజ సేవ చేయాలా, తమకున్న దాంట్లోనే నిరుపేదలకు ప్రతి గ్రామంలో కూడా సేవా కార్యక్రమాలు చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. గ్రామాల్లో నివసిస్తున్న ఉచిత నేత్ర వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ మాజీ సర్పంచ్ కోమట్ల కృష్ణ చలపతి రెడ్డి అన్నారు. కర్లపాళెం మండలం పెద్దపులుగువారిపాళెం గ్రామంలో రెడ్డి సేవామిత్ర ఆధ్వర్యంలో రేపల్లె ఫోకస్ కంటి ఆసుపత్రి వైద్యులు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో డాక్టర్ కిషోర్ పాల్గొని సుమారు 100 మందికి వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణ చలపతి రెడ్డి, నంగు గోవర్ధన్ రెడ్డి, డాక్టర్ కిషోర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సేవామిత్ర సెక్రటరీ ఏట్రా ప్రసాద్ రెడ్డి, శీలం పోలిరెడ్డి, నంగు సాంబశివారెడ్డి, పరిస గోపాల్ రెడ్డి, సముద్రాల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫోకస్ కంటి హాస్పిటల్ వారు ఉచితంగా సేవా కార్యక్రమాన్ని రెడ్డి సేవా మిత్ర ఆధ్వర్యంలో ఉచితంగా కంటి కళ్ళు చూస్తున్నారు. ఇది మా గ్రామానికి వచ్చి ఉచితంగా చూడటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. సేవామిత్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రస్తుతం 23వ గ్రామంలో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం పెదపులుగువారిపాలెంలో పెద్దలు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇప్పటికి ఇంచుమించుగా ఒక 600 మందికి ఆపరేషన్లు చేయించడం జరిగింది. ఓ 1500 మందికి మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఇంకా కార్యక్రమంలో కళ్ళజోళ్ళు ఇవన్నీ చేయించడం కూడా జరిగింది. ఇప్పుడు పేదలు వచ్చి కాటి వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నాం. చెప్పినప్పుడు వారి మాట మేరకు మేము క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో
ఉచితంగా కంటి చుక్కల నిర్ధారణ పరీక్షలు, మరి కంటికి అవసరమైన వారికి ఏదైనా ఇబ్బంది ఉన్న వారికి చుక్కల మందులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తక్కువ రేటు కూడా కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే దూర ప్రాంతాలకి వెళ్ళి చూపించుకోలేని వారికి ఇది మంచి అవకాశం. మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ ఊరిలోనే మీ ముందే పరీక్ష చేసి ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. ఈ నెల 8న శ్రీవారి పుష్పయాగం శ్రీ లక్ష్మీ నృసింహ వ్రతాలు నిర్వహించడం జరుగుతుందని శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠం నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని పాండురంగ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. పట్టణంలోని శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో కోన ప్రభాకరరావు కళాక్షేత్రం నందు ప్రప్రథమంగా శ్రీ లక్ష్మీ నృసింహ వ్రతాలు నృసింహగండ దీపారాధన జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆదివారం భాను సప్తమి స్వాతి నక్షత్రం కలిసి వచ్చిన విశేష యోగకాలమని, శ్రీ నరసింహ స్వామివారికి ప్రీతికరమైన రోజు అని, అదేవిధంగా స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి కలిసి రావటం విశేషమన్నారు. సాయంత్రం పుష్పయాగ శోభయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుందని అన్నారు. శోభయాత్రలో 108 మంది కన్నెపిల్లలు, మహిళలచే పూల గంపలతో శోభయాత్ర జరుగుతుందన్నారు. విరివిగా భక్తులు, భజన, భక్త కోలాట సమాజాల వారు పాల్గొనవలసిందిగా ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ శ్రీవారి పుష్పయాగ మహోత్సవానికి మీకు లభ్యమైన పూలను సమర్పించవలసిందిగా తెలిపారు. ఈ వ్రత పూజా కార్యక్రమాల్లో పాల్గొనదలిచిన వారు నిర్ణీత సమయానికి రావాలన్నారు. బాపట్ల పట్టణంలో ఈ నెల 8వ తారీఖు భాను సప్తమి పర్వదినాన మాఘ బహుళ సప్తమి రోజున అత్యంత విశేషంగా అత్యంత బలవంతమైన అత్యంత పవిత్రమైనటువంటి విష్ణుమాసం ఈ మాఘమాసంలో అత్యంత విశేషమైనటువంటి సప్తమి పర్వదినాన భాను సప్తమి పర్వదినాన శ్రీవారికి ప్రీతికరమైన శ్రీవారి పుష్పయాగ మహోత్సవం, అదేవిధంగా ఉదయం పూట స్వాతి నక్షత్రయుక్త సప్తమి ఆదివారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి ప్రీతికరమైనటువంటి రోజున లక్ష్మీ నృసింహ వ్రతములు సామూహికంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లో అత్యంత విశేషమైనటువంటి కార్యక్రమం ఇది. శ్రీ లక్ష్మీ నృసింహ వ్రతములు బాపట్లలో ప్రప్రథమంగా లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో తరతమ భేదం లేకుండా యువతీ యువకులు, దంపతులు ఒక్కళ్ళుగా కూడా కూర్చొని, విద్యార్థులు కూడా కూర్చొని ఆచరించుకోవాల్సిన మాత్రమైనటువంటి భక్తజన సులభుడైనటువంటి నరసింహస్వామి వారి వ్రతం ఇది. అందరూ కూడా పాల్గొనవచ్చు. ఆ రోజు ఉదయం 8 గంటలకు శ్రీ సుదర్శన నరసింహస్వామి వారికి, లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకంతో కార్యక్రమాలు ప్రారంభమై నృసింహ వ్రతాలు జరుగుతాయి. అనంతరం అత్యంత విశేషమైనటువంటి ఆదివారం రోజు నరసింహస్వామి వారికి ప్రీతికరమైనటువంటి గండ దీపారాధన కార్యక్రమం మధ్యాహ్నం 11:45 జరుగుతుంది. ఈ గండ దీపం విశేషం మధ్యాహ్నం పూట నరసింహస్వామి వారిని ప్రార్థిస్తూ గండ దీప ప్రదక్షిణ చేయటం అత్యంత యోగదాయకం, సకల దోషరహితం. ఎటువంటి దోషాలున్నా జాతక నక్షత్ర జననకాల దోషాలు, బాలారిష్ట దోషాలు, సమస్త దోష పరిహారం కోసం గండదీపంలో నూనె వేసి కనీసం 5 ప్రదక్షిణాలు చేయాలి. అత్యంత విశేషమైన ఈ నరసింహస్వామి వారి దీపారాధన కార్యక్రమం కూడా మన బాపట్ల కోనాకళాక్షేత్రం పుష్పయాగ శోభాస్థలి ఏజీకాలి ఎదురుగా ఉన్న టౌన్ హాల్ వద్ద జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇది ఆహ్వానం. అదేవిధంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు అంగరంగ వైభవంగా భక్తజన మనోరంజకంగా శ్రీవారి పుష్పయాగ శోభాయాత్ర జరుగుతుంది. ఈ శోభాయాత్రలో 108 మంది కన్నెపిల్లలు, మహిళలు పాల్గొని ఈ స్వామివారి పూల గంపలతో నగర వీధుల్లో ఊరేగి స్వామివారి పుష్పయాగానికి పూలు తీసుకొని వస్తారు. ఈ కార్యక్రమంలో భజన బృందాలు, భక్త బృందాలు, విరివిగా భక్తులు, కోలాట సమాజాలు, సంకీర్తన సమాజాల వారందరూ కూడా అందరూ పాల్గొని స్వామివారి సేవలో పునీతులు కావాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ పుష్పయాగ మహోత్సవానికి ప్రతి ఒక్కరూ బాపట్లలో ఉన్న ప్రతి భక్తులు కూడా మీ శక్తి కొలది పూలు విరివిగా సమర్పించండి. స్వామివారి పుష్పప్రియులు కాబట్టి పుష్పయాగ శోభాయాత్రలో ఈ పూలతోటి ఊరేగి స్వామివారికి పూలు సమర్పించడం అత్యంత విశేషదాయకం. అదేవిధంగా ఈ వ్రతాల్లో పాల్గొనే వాళ్ళకి టోకెన్స్ ఇవ్వబడుతూ ఉన్నాయి. ఆ టోకెన్స్ తీసుకొని ఆ టోకెన్లో పొందుపరిచిన విధి విధానాలను పాటిస్తూ చక్కగా దానికి సంబంధించిన సామాగ్రి వారు తెచ్చుకుంటే మిగిలిన సామాన్ ఇక్కడ ఇవ్వబడతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనాలని విశేషంగా తెలియజేస్తున్నాం.
క్రీడలతో ఆరోగ్య ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని 3A సైడ్ వాలీబాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెల శామ్యుయల్ పేర్కొన్నారు. కర్లపాళెం పీకేర్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో 3A సైడ్ వాలీబాల్ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారితో రాష్ట్ర స్థాయి జట్లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా శామ్యుయల్ మాట్లాడుతూ ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన సుమారు 200 మంది బాలురు పోటీ పడ్డారు. బాలుర విభాగంలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానం, తూర్పుగోదావరి జిల్లా ద్వితీయ స్థానం, గుంటూరు జిల్లా తృతీయ స్థానాలు సాధించాయన్నారు. విజేతలకు షీల్డ్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైష్ణవి అకాడమీ అధ్యక్షులు నరేంద్ర, రాష్ట్ర 3A వాలీబాల్ అధ్యక్షులు పమిడి రవీంద్ర, జిల్లా సెక్రటరీ బత్తుల వీరశేఖర్, పీడీలు సుబ్బారెడ్డి, చీరాల వెంకటేశ్వర్లు, నాగమణి, విజయ్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలంలో 3A సైడ్ వాలీబాల్ మీటు 5వ తారీఖులో నిర్వహించడం జరిగింది. రాష్ట్ర స్థాయి మీటు. దీంట్లో 9 జిల్లాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి 9 జిల్లాల నుంచి వచ్చిన పిల్లలలో నుంచి బాగా ఆడి మెరిట్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసుల్లో నిలబడిన వారికి ఫస్ట్ జిల్లా బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలోను, ఈస్ట్ గోదావరి ద్వితీయ స్థానంలోను, మరి గుంటూరు జిల్లా తృతీయ స్థానంలో నిలబడటం జరిగింది. వీరికి బహుమతులు అందజేయడం, మరి వైష్ణవి అకాడమీకి సంబంధించిన ప్రిన్సిపాల్ గారిని గెస్ట్గా మేము ఇన్వైట్ చేయటం, ఆయన బహుమతులు వీరందరికీ అందజేయడం జరిగింది. మరి ఈ 2 రోజులు జరిగినటువంటి ఈ మీట్లో మరి అందరూ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. వారికి మంచి బహుమతులు మరియు సర్టిఫికేట్లు అందజేయడం జరిగింది. మరి ఇక్కడ గెలిచినటువంటి ఈ విద్యార్థులని రేపు 13, 14, 15 తారీఖుల్లో జరిగినటువంటి నేషనల్ మీట్ చండీగఢ్లో నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడ నుంచి సెలెక్ట్ అయిన టీంని మేము అక్కడ చండీగఢ్ తీసుకెళ్తాం. అక్కడ నుంచి అయిన తర్వాత ఆఫ్రికాలోని జరగబడిన ఇంటర్నేషనల్ మీట్కి అక్కడ నుంచి కూడా వెళ్తారు. మరి ఇండియా టీం నుంచి మరి అట్లా మనం ఈ విధంగా ఈ గేమ్ని నిర్వహించడానికి చాలామంది కోఆపరేట్ చేశారు. మాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మహిళలకు రక్షణగా సఖీ వన్ స్టాప్ ఉంటుంది. స్థానిక శాసనసభ్యులు బేగేసిన నరేంద్ర వర్మ. చోళరాజుల కాలం నాటి భావదేవుని ఆలయం పునఃనిర్మాణానికి అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు. మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి. గ్రామాలలో నిర్వహిస్తున్న ఉచిత నేత్ర వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. మాజీ సర్పంచ్ కోమట్ల కృష్ణ చలపతి రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.